హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. గైస్ ఇమాజిన్ మనందరికి ట్రిప్ వెళ్ళాలని ఉంటది. చాలా కష్టపడి ఇంట్లో ఒప్పించుకుంటాం, ఫ్రెండ్స్ ని ఒప్పించుకుంటాం, ఫ్లైట్ టికెట్లు తీసుకుంటాం, ఇంకా ట్రిప్ కి రెడీ అయిపోతాం. అండ్ మీరు ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోయాక అండ్ సడన్లీ దేసే ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఈ సిచ్యువేషన్ కేవలం ట్రిప్ వెళ్ళే వాళ్ళకే కాదు, చాలా మందికి ఎమర్జెన్సీలు ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉంటాయి, మ్యారేజెస్ ఉంటాయి, ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. మరి అవన్నీ ఆగిపోయినట్టే కదా. మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇండిగో ఎయిర్లైన్స్ రీసెంట్ గా ఇలాంటి పనే చేసింది. అది ఒకరికో ఇద్దరికో కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎయిర్పోర్ట్ లో స్ట్రక్ అయిపోయారు. మనం ఈ రోజు కేవలం ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనే న్యూస్ అయితే చెప్పుకోవట్లేదు. వి విల్ డీకోడ్ ద ఎంటైర్ రియల్ స్టోరీ, సైకాలజీ, మిస్టేక్స్, రూల్స్, ఇంకా ఫ్యూచర్ డ్యామేజ్ గురించి కూడా. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఇండిగో ఎయిర్లైన్స్ మీద ఇంకా కార్పొరేట్ లో జరిగే ఇలాంటి విషయాల గురించి చాలా క్లారిటీ వస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ థింగ్ అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వాట్ రియల్లీ హ్యాపెండ్? ఒక్క రోజులో 1000 ఫ్లైట్స్ పైగా క్యాన్సిల్ అయిపోయాయి. చాలా గందరగోళం అయిపోయింది. ఢిల్లీ, ముంబై, ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో జనాలు జామ్ చేస్తారు. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. పీపుల్ ఆర్ లిటరలీ స్లీపింగ్ ఆన్ ద ఫ్లోర్స్ కూడా. అండ్ ఇంకా సోషల్ మీడియా చూస్తే ఫుల్ ఆఫ్ పానిక్ పోస్ట్. అసలు జనాలకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇదంతా జరగడానికి రీజన్ ఏంటంటే కొత్త రూల్స్ స్టార్ట్ అయ్యాయి. డీజీసీఏ, ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్, చేంజ్ ఇట్ పైలట్ రూల్స్ టు ప్రొటెక్ట్ దేర్ సేఫ్టీ. ఇవి మొత్తం 5 రూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వీక్లీ రెస్ట్. పైలట్స్ మస్ట్ గెట్ 48 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్. ఇంతకు ముందు 36 hours మాత్రమే ఉండేది. అండ్ సెకండ్ వన్ నైట్ ల్యాండింగ్ లిమిట్. ఇంతకు ముందు ఈచ్ పైలట్ కి నైట్ ల్యాండింగ్ వీక్ కి 6 జరిగేవి, ఇప్పుడు మాత్రం 2 జరగాలని కొత్త రూల్. రూల్ నెంబర్ 3 నైట్ డ్యూటీ అవర్స్ క్యాప్. నైట్ డ్యూటీ టైం ని చాలా రిస్ట్రిక్ట్ చేశారు, ఎందుకంటే పైలట్స్ షుడ్ నాట్ ఫ్లై ఎగ్జాస్టెడ్. అండ్ రూల్ నెంబర్ 4 ఇస్ లీవ్ కెనాట్ బి కౌంటెడ్ యాజ్ రెస్ట్. ఇంతకు ముందు లీవ్ ని కూడా వాళ్ళు ఆఫ్ ఫ్లయింగ్ అవర్స్ కాబట్టి రెస్ట్ లాగా కన్సిడర్ చేసుకునేవారు. ఇప్పుడు లీవే, రెస్ట్ టైమే. అండ్ రూల్ నెంబర్ 5 ఇస్ ఫ్యాటిక్ రిపోర్టింగ్. ఎయిర్లైన్స్ రెగ్యులర్ గా ఫ్యాటిక్ రిపోర్ట్ సెండ్ చేస్తూనే ఉండాలి. ఈ పెట్టిన 5 రూల్స్ కూడా సేఫ్టీని కన్సిడర్ చేసుకుని చాలా పర్ఫెక్ట్ గా పెట్టారు. బట్ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ ఎక్కడైందో ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు వేర్ డిడ్ ఇండిగో ఫెయిల్డ్? ఇండిగోలో మాక్సిమం ఆఫ్ ద ఫ్లైట్స్ లేట్ నైట్స్ రన్ అవుతాయి. అండ్ ఈ కొత్త రూల్స్ వల్ల కొత్త పైలట్లు కావాలి, కొత్త క్రూ కూడా కావాలి. ఈ అన్నిటికీ ఇండిగో అయితే ప్రిపేర్ అయ్యలేదు. ఇండిగో ఇప్పటికే తక్కువ మంది పైలట్స్ తో చాలా ట్రిప్లు ప్లాన్ చేసుకుని సిస్టమ్ అంతా బిల్డ్ చేసుకుంది. ఇప్పుడు సడన్ గా రూల్స్ మార్చేసరికి వాళ్ళ దగ్గర కొత్త పైలట్లు లేరు, కొత్త క్రూ కూడా లేదు. సడన్ గా ఫ్లైట్స్ అయితే తగ్గించలేరు. ఇంకా అప్పటికప్పుడు మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయలేరు, అలానే ఆల్రెడీ బుక్ అయిపోయిన ఫ్లైట్స్ కూడా తగ్గించలేరు. అండ్ దే డిడ్ నాట్ చేంజ్ ద రోస్టర్ కూడా. సో దాని వల్లే చైన్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. డామినో ఫాల్ అండ్ కస్టమర్స్ కంప్లీట్ గా సఫర్ అయిపోయారు. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే పైలట్స్ కి రెస్ట్ మ్యాండేటరీ అంటే ప్యాసింజర్ కి స్ట్రెస్ మ్యాండేటరీ లా తయారైంది. సో ఇంపాక్ట్ చాలా ఎయిర్లైన్స్ కు ఉండాలి కదా, బట్ వై ఓన్లీ ఇండిగో వాస్ హిట్ ఎట్ ద వర్స్ట్? ఇప్పుడు కొంచెం బిజినెస్ మాట్లాడుకుంటే ఇండియాలో 60% ఆఫ్ ద డొమెస్టిక్ ఫ్లైట్ షేర్స్ ఇండిగోదే ఉంటది. అండ్ లిటరల్ గా ఈ ఎయిర్లైనే మన కంట్రీ బ్యాక్ బోన్ లెక్క. వాళ్ళు డిస్టర్బ్ అయ్యేసరికి ఎంటైర్ ఇండియా డిస్టర్బ్ అయిపోయింది. సో ఇండిగో ఎప్పుడైతే ఈ పని చేసిందో కంట్రీ ఎఫెక్ట్ అవడం అయితే గ్యారంటీ జరిగింది. మరి దానికి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, ఇంకా రూల్స్ లో ఏం చేంజ్ చేసిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. డీసీజే అయితే వెంటనే యాక్షన్ లోకి దిగింది అండ్ గవర్నమెంట్ రూల్స్ రోల్ బ్యాక్ చేసిందంటే ఎస్, బట్ నాట్ కంప్లీట్లీ. పార్షియల్ గా ఇంకా టెంపరీగా కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేసింది. అది కూడా అన్ని ఎయిర్లైన్స్ మీద కాదు, ఓన్లీ ఇండిగో 320 ఫ్లీట్ మీద. అది కూడా లిమిటెడ్ రిలాక్సేషన్స్ అండ్ టెంపరీ జస్ట్ గందరగోళాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే. ఈ ఇన్కన్వీనియన్స్ అయితే చాలా పెయిన్ఫుల్. పీపుల్ మిస్ దేర్ వెడ్డింగ్స్, దేర్ జాబ్ ఇంటర్వ్యూస్, దేర్ కెరియర్ ప్లాన్స్, దేర్ మెడికల్ అపాయింట్మెంట్స్, ఇంకా బేబీస్ అండ్ పీపుల్ ఆర్ స్లెప్ట్ ఆన్ ద ఫ్లోర్స్. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ బిజినెస్ ఇష్యూ, దిస్ ఇస్ కంప్లీట్లీ హ్యూమన్ ఇష్యూ. అండ్ ద నెక్స్ట్ డే ఇండిగో అయితే పేపర్ ఫుల్ ఫ్రంట్ పేజ్ మీద అపాలజైస్ అయితే తెలుపుకుంది. బట్ ఎంత చెప్పుకున్నా వాళ్ళ బ్రాండ్ అయితే పాడైనట్టే, వాళ్ళ రెప్యుటేషన్ పోయింది. పీపుల్ ఆర్ యాంగ్రీ, ట్రస్ట్ ఇస్ కంప్లీట్లీ బ్రోకెన్ అప్. మరి ఇంత చేసిన ఇండిగోకి ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడుకుందామా? పీపుల్ మనందరికి కూడా అనిపిస్తుంది నెక్స్ట్ టైం మనం వెళ్ళేటప్పుడు ఇండిగో బుక్ చేయాలా వద్దా అని. అసలు ఫ్లైట్ వెళ్తుందా లేకపోతే మళ్ళీ ఎయిర్పోర్ట్ లోనే క్యాన్సిల్ అని చెప్తారా? వాట్ అబౌట్ నైట్ ఫ్లైట్స్, నైట్ ట్రావెల్ చేయొచ్చా ఇండిగోలో? ఇంకా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకునే అవసరం ఉందా, లేకపోతే నేను 2 రోజులు ముందే ప్లాన్ చేసుకోవాలనే థాట్స్ లో ఉన్నారా? డ్యామేజ్ అయితే చాలా ఎక్కువ పడింది. ఇవన్నీ హీల్ అవడానికి చాలా ఇయర్స్ కూడా పడుతుంది. బట్ ఇండిగో మన కంట్రీలో చాలా పెద్ద ఎయిర్లైన్స్ కాబట్టి అది డెఫినెట్ గా ఫిక్స్ చేస్తుందని అనుకుందాం. సో గైస్, ఈ వీడియో నుంచి మనం ఏం తీసుకోవాలంటే దిస్ ఇస్ కంప్లీట్లీ లెసన్ ఫర్ ద యూత్. ఎప్పుడు కూడా బిగ్ బ్రాండ్, పర్ఫెక్ట్ బ్రాండ్ రెండు ఒకటి కాదు. దేన్ని కూడా బ్లైండ్ గా నమ్మద్దు. అండ్ బ్యాకప్ ప్లాన్ అయితే ఎప్పుడు పెట్టుకోండి. ఇంకా రిలయబిలిటీ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద చీప్ ప్రైసెస్. కార్పొరేట్స్ జస్ట్ వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ప్లాన్ చేసుకుంటారు. మీరు మాత్రం మీ పర్సనల్ ప్లానింగ్ లో డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవ్వండి. అండ్ ఈ క్రైసిస్ మూమెంట్ లోనే కదా ఇండిగో దాని ట్రూ ఫేస్ ని చూపించింది. ఇండిగో డిడ్ నాట్ క్రాష్ బికాస్ ఆఫ్ ద రూల్స్, ఇట్స్ జస్ట్ అ బ్యాడ్ ప్లానింగ్ అంతే. సో ఫైనల్ గా ఇండిగో ఫ్లైట్స్ బుకింగ్ పెద్ద గ్యామ్లింగ్ అయితే అయిపోయింది. వాళ్ళకి పైలట్స్ కి రెస్ట్ ఇమ్మంటే ప్యాసింజర్స్ కి స్ట్రెస్ ఇచ్చారు. అండ్ ఫ్లైట్ టికెట్ అంటే నెక్స్ట్ టైం నుంచి ట్రావెల్ లా కాకుండా
చాలా టెన్షన్ లా తయారైపోయింది. సో గైస్, ఇండిగో క్రాష్ ఇస్ నాట్ జస్ట్ అ ఫ్లైట్ స్టోరీ, ఇట్స్ అ కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్. రూల్స్ ప్రాపరే కానీ ఎగ్జిక్యూషన్స్ ఉన్నా ఇంకా పీపుల్ సఫరింగ్ చాలా ఎక్కువ. సో గైస్, మీరు కూడా కామెంట్స్ లో చెప్పండి, నెక్స్ట్ టైం మీ ట్రావెల్ కి ఇండిగో ఫ్లైట్ ని బుక్ చేసుకుంటారా, చేసుకోరా? అండ్ ఆల్సో రూల్స్ కరెక్ట్ కాదా, ఇండిగో బిహేవియర్ మీద మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో కూడా చాలా కార్పొరేట్ బ్రేక్ డౌన్స్ ఇంకా హ్యూమన్ సైకాలజీస్ గురించి మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేయండి, స్టే కనెక్టెడ్. అండ్ ఆల్సో మన ఛానల్ చాలా చిన్నది, వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.